ఆంధ్రాలో సినిమా యాక్టివిటీస్ పెరుగుతున్నాయా? అమరావతి కేంద్రంగా ఇండస్ట్రీ తరలి వెళ్ళడానికి సిద్ధమైందా? తరచుగా ఈవెంట్స్ అన్నీ ఏపీకి వెళ్ళడం వెనుక అసలు ఆంతర్యం ఏంటి? భాగ్యనగరం చుట్టూ తిరిగే దర్శక నిర్మాతలు ట్రెండ్ మార్చేస్తున్నారా? అమరావతి ఇకపై టాలీవుడ్కి సరికొత్త కేర్ ఆఫ్ అడ్రస్గా మారబోతుందా? నిజంగానే హైదరాబాద్కి ప్రత్యామ్నాయం కాగలదా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న భారీ ప్రోత్సాహకాలతో ఇండస్ట్రీ మెల్లగా అమరావతి వైపు ఆకర్షితమవుతోంది. ఇటీవల అమరావతి, విజయవాడ పరిసరాల్లో జరుగుతున్న పెద్ద సినిమాల వేడుకలు, కొత్త చిత్రాల ఓపెనింగ్స్ ఈ మార్పుకు స్పష్టమైన సంకేతాలిస్తున్నాయి. స్టూడియోల నిర్మాణానికి భూములు, షూటింగ్లకు రాయితీలు ఇస్తుండటంతో అమరావతి త్వరలోనే గొప్ప సినిమా కేంద్రంగా మారనుంది. రాష్ట్ర విభజన జరిగి పుష్కరం దాటినా ఇండస్ట్రీ అంతా హైదరాబాద్లోనే స్థిరపడి ఉంది. దశాబ్దాలుగా ఏర్పడిన స్టూడియోలు, వేలాది మంది కార్మికులు, అత్యాధునిక టెక్నికల్ వసతులని రాత్రికి రాత్రే మరోచోట నిర్మించడం అసాధ్యం. కాబట్టి అమరావతిలో ఎన్ని సదుపాయాలు ఇచ్చినా సరే హైదరాబాద్ స్థానాన్ని వెంటనే భర్తీ చేయడం ప్రాక్టికల్గా కష్టమైన విషయం. అమరావతి వెంటనే హైదరాబాద్కు ప్రత్యామ్నాయం కాకపోయినా తెలుగు సినిమాకు సెకండ్ హబ్గా ఎదిగే సత్తా ఉంది. కొత్త రాజధానిలో ఉన్న విశాలమైన భూములు, ఏపీలో పుష్కలంగా ఉన్న అందమైన ప్రకృతి వనరులు భవిష్యత్ షూటింగ్లకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పటికే ఏపీలోని మారేడుమిల్లి, వైజాగ్ లాంటి చోట్ల చాలా సినిమాల షూటింగ్స్ రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వంలో ఉంటూ సినిమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్, బాలయ్య లాంటి హీరోలు వీలైనంత వరకు తమ షూటింగ్స్ ఏపీలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. తాజాగా బాలయ్య, కొరటాల సినిమా ఓపెనింగ్ అమరావతి సమీపంలోనే జరుగుతుంది. ఏపీ నాటక, టీవీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా భరత్ భూషణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వానికి, ఇండస్ట్రీకి మరింత సమన్వయం పెరిగింది.